జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 9, 2025 ఆదివారం. తిథి దశమి, ఉదయం 7:45 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పునర్వసు, రాత్రి 11:55 వరకు, తదుపరి పుష్యమే. యోగము సౌభాగ్యము, మధ్యాహ్నం 2:59 వరకు, తదుపరి శోభనము. కరణం గరిజ, ఉదయం 7:45 వరకు, తదుపరి వనిజ. రాత్రి 7:41 వరకు, తదుపరి విష్టే. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం మధ్యాహ్నం 2:04. చంద్రాస్తమయం రాత్రి 3:38. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:28 వరకు. వర్జము ఉదయం 11:42 నుండి 1:19 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:28 నుండి 11:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. శుభ గడియలు ఉదయం 6:40 నుండి 8:17 వరకు. మార్చి 9 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, ఉదయం 7:45 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఉన్న నక్షత్రాలు పునర్వసు, పుష్యమి కూడా మంచి నక్షత్రాలు. రాత్రి 7:41 నుండి మరుసటి రోజు వరకు ఉన్న విష్టికరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఇది రాత్రి 11:55 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఇది కొత్త పనులు ప్రారంభించుకోవడానికి మంచి యోగం. శుభకార్యాల కోసం చేసే షాపింగ్లకు కూడా ఇది అనుకూలమైన యోగం. కానీ రాత్రి సమయంలో రావడం వలన షాపింగ్లకు కుదరకపోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 5:45 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 5:45 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 5:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కరకాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం జనమేజయుడు పరీక్షిత్తుని కుమారుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, భీష్ముడిపై శపథం చేసినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1934వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యోమగామి యూరీ గగారిన్ గారి జయంతి. ప్రఖ్యాత తబలా విద్వాంసులు జాకిర్ హుస్సేన్ గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు, నటులు ఆర్పి పట్నాయక్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 9 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మిథున రాశి ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి పొగడ్తలు అందుకుంటారు. తులా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.